అందరికీ నమస్కారము. ఓట్స్ మసాలా వడ ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా ఒక కప్పు శనగపప్పు అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. మనం ఎన్ని తింటానమో ఎంతమంది ఉన్నారని చూసుకొని పప్పు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పుతోటి చూసేద్దాము కొలతలు. ఇలా వాటర్ అంతా వంపేసుకొని పప్పు గ్రైండర్లో వేసేసుకోవాలి. ఓట్స్ తినని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా స్నాక్స్ చేయడం వల్ల తప్పనిసరి స్నాక్స్ అనగానే అందరు తినేలాగా ఉంటాయి. ఎవ్వరు కూడా వదిలిపెట్టుకోరు. స్నాక్స్ అయితే ఇష్టంగా తింటారు. ఇలా మనం ఎక్కువ కూడా వాడుకోవచ్చు. ఓట్స్ను మనం స్నాక్స్కు కొంచెం ఎక్కువ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎక్కువ తిన్న వాళ్ళు అయిపోతారు. మనం పాయసం చేసిన లడ్డు చేసిన కొందరు తక్కువ పడతాయి అన్నట్టు మనకు ఓట్స్. ఇంకా చిన్న చిన్న లడ్డు ఇంతంత తినగానే పక్కకు జరుగుతారు ఒకటి తినగానే. ఇంకా ఇలా మనము ఒక 3-4 లవంగాలు ఈ కప్పు పప్పుకు, కొంచెం ఇంత దాల్చిన చెక్క, కొంచెం సాల్ట్ వేసి బరకగా గ్రైండర్కి వేసుకోవాలి. మెత్తగా చేయకూడదు. ఎప్పుడు కానీ బరకగా వేసుకోవాలి. చాలా కరకర బాగుంటుంది. ఇంక దీన్ని ఒక బేసన్లో వేసేసుకొని మనకు ఇంకా దీంట్లోకి అయితే మనము ఎంత పప్పు తీసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువ కూడా, ఒక గుప్పెడు ఎక్కువ కూడా మనం ఓట్స్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం జీలకర్ర, ఓట్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. కరివేపాకు ఉల్లిపాయ పడ్డదంటే ఇంకా ఏదైనా టేస్ట్ తక్కువ ఉంటుందా? ఇంకా పిల్లలు పెద్దలు తినలేనివి కూడా తినేలాగా ఉంటాయి. ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ మనం పప్పులో ఎంత సాల్ట్ వేసామో చూసి మళ్ళీ పిండి కొంచెం కలిపినాకనైనా కానీ చూసి సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా అది తినే వాళ్ళని బట్టి సాల్ట్ వేసేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ అయితే మంచిగా ఒక గుప్పెడు అదే సేమ్ ఓట్స్ ఎట్లా పోసినామో అట్లా వేసేసుకోవచ్చు. ఇంకా స్పైసీ కూడా పచ్చిమిర్చి మనం తినే వాళ్ళని బట్టి వేసేసుకోవాలి. ఇంకా ఈ మసాలా ఉంది కాబట్టి సరిపోతుంది. దీనికి ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఓట్స్ మనము ఈ పిండిలో కలపగానే గట్టిగా బాగా పిసికి మనము వడ వేసేసుకోవాలి. ఓట్స్ వేసి కలిపి పక్కన గంటలు పిండి పక్కకు పెట్టేయకూడదు. ఇట్లా జిగురులాగా వచ్చేస్తుంది. కాలేటప్పుడు కూడా అంత మంచిగా ఉండదు. ఈ ఓట్స్ కలిపి మనం వెంబడే వడ వేసేసుకోవాలి. అప్పుడే మంచి కరకరలాడిపోతాయి. బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఇలా కలిపిన తర్వాత 1 గంట 2 గంటలు పక్కకు పెట్టకూడదు. ఆ జాగ్రత్త అయితే పాటించాలి. మనము ఓట్స్ వేయగానే కలపడమే గట్టిగా కలిపి వేసేసుకోవాలి వడలు వెంబడే ఆయిల్లో. ఇంకా ఇలా అది మనకు మంచి ఉండకు రావాలని గట్టిగా నొక్కి కలిపి పక్కకు పెట్టేసామో మనం ఇలా రౌండ్గా ముద్ద చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం ఏ సైజు అంటే ఆ సైజు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకటి ఏంటంటే చుట్టూ పలసగా చేసి మధ్యలో మందం చేయకూడదు. ఎందుకంటే చుట్టూ మాడిపోతుంది, మధ్యలో ఉడకదు. ఇవి మొత్తము చిన్న మంట పైనే కాల్చుకోవాలి. ముందు ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ చిన్నగా చేసేసుకొని ఇంకా ఇలా చేయి పైన నొక్కేసుకొని వేసేసుకోవడమే. ఎంత బాగుంటాయి అంటే టేస్ట్ అసలు ఆహా. ఓట్స్ ఎక్కువ వాడాలి, ఆరోగ్యానికి మంచిది అని అంటాను కాబట్టి ఈ రకంగా కూడా వాడేసుకోవచ్చు. ఇంకా మనం ఆయిల్లో వేయగానే అన్నీ వేసుడు అయిపోయాక కొంచెం టైం ఇచ్చి కదిలియాలి. వేయగానే మనం తిప్పకూడదు. ఎందుకంటే ఇంక ఇప్పుకపోయే అవకాశం ఉంటుంది. మనం వేసిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి. ఇలా చేసేసుకోవాలి. చుట్టూ ఒకే మందం రానియాలి. మనం ఎంత వెడల్పు చేస్తామో అంత వెడల్పు ఒకే మందం ఉండాలి. ఒకడ పలసగా ఒకడ మందంగా ఉండకూడదు. కొంచెం ఇలా నొక్కి వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ వేసేసుకొని మనము కొంచెం కాలనిచ్చేద్దాము. వేయగానే తిప్పకూడదు. మనకు తగినంత ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు పడ్డది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు ఎవ్వరు వదిలిపెట్టుకోరు. వద్దు అనే వాళ్ళు ఉండరు. అలా ఉంటాయి ఈ స్నాక్స్. చిన్న మంట పైన ఈ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ వడ వేసినప్పుడు ఏ వడ వేసినా కానీ ఎంబటే కదిలియకూడదు. కొంచెం టైం తీసుకోవాలి. కొంచెం టైం
తీసుకున్న తర్వాతనే దాన్ని కదిలియాలి. అన్నీ పెద్ద మంట పైన వేసేటివి ఉండేవి, అన్నీ చిన్న మంట పైన వేసేటివి ఉంటాయి. ఇది ఎట్లా కాల్చుకోవాలి, దేనికి ఎంత మంట పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మనకు పండుగ స్టార్ట్ అయిపోతుంది. ఇక పండుగ పనులు ఇంకా ఏ స్నాక్స్ చేసుకున్నా కానీ చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆయిల్ పని ఉంటుంది కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి. ఇంకా ఇలా మనకు చిన్న మంట మీద కాల్చేటప్పుడు మనకు ఇది కాలింది లేనిది ఎట్లా తెలవాలంటే, మనకు కాలినాక కొంచెం మరీ పైకి తేలుతూ ఉంటాయి. ఊరికనే ఈజీగా తెలిసిపోతుంది, స్మెల్ కూడా తేడా వస్తుంది. ఇలా కాల్చేసుకోవాలి. ఈ కలరు మనకు టేస్టీ మసాలా వడ రెడీ అయిపోయింది ఓట్స్ తోటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.